తెలంగాణలో కొత్త విమానాశ్రయాలపై ఆశలు చిగురుస్తున్నాయి. కొత్తగూడెం ఎయిర్పోర్ట్ నిర్మాణం విషయంలో ప్రభుత్వం ముందుకు సాగుతోంది. ఇప్పటికే వరంగల్ ఎయిర్పోర్టుకు నిధులు మంజూరు చేయగా రెండో ప్రాధాన్యంగా కొత్తగూడెం ఎయిర్పోర్టుపై దృష్టి పెట్టారు. ఈ మేరకు భూసేకరణ, సాధ్యాసాధ్యాలపై అధికారులు కసరత్తు కూడా మొదలుపెట్టారు. దీంతో జిల్లా వాసులు ఎన్నో ఏళ్ల కల నెరవేరబోతోంది. కొత్తగూడెంలో విమానాశ్రయం ఏర్పాటుపై ఆశలు రెక్కలు తొడుగుతున్నాయి. కొత్తగూడెంలో దాదాపు 1000 ఎకరాల్లో ఎయిర్పోర్ట్ ఏర్పాటుకు అడుగులు పడుతున్నాయి. నిజానికి తెలంగాణలో కొన్నేళ్లుగా కొత్తగూడెం ఎయిర్పోర్ట్ నిర్మాణాంశం నలుగుతోంది. కానీ ఆచరణకు మాత్రం నోచుకోలేదు. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం తర్వాత కూడా విమానాశ్రయం ఏర్పాటుకు సర్వేలు చేశారు. అయితే అప్పుడు బీఆర్ఎస్ మినహా మిగిలిన పార్టీలు, ప్రజా సంఘాల వారు ఆ ప్రాంతంలో విమానాశ్రయం నిర్మించవద్దని, గిరిజనులు వ్యవసాయ భూములు కోల్పోతారని పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించారు. మరో ప్రాంతంలో విమానాశ్రయం ఏర్పాటు చేయాలని కోరారు. దీంతో అప్పటి నుంచి ఎయిర్పోర్ట్ ప్రతిపాదనలకి పరిమితమైంది. అయితే ఇప్పుడు కొత్తగూడెం వాసుల కల సాకారం కానుంది. ఎయిర్పోర్ట్ నిర్మాణం కోసం దాదాపు 1000 ఎకరాల్లో సర్వే చేయాలని యోచిస్తున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇక పారిశ్రామికంగా దినదిన అభివృద్ధి చెందుతున్న పరిస్థితి మనందరికీ తెలిసిందే. ముఖ్యంగా సింగరేణి కోల్బెల్ట్ ప్రాంతంతో పాటు నవభారత్ ఫెర్రైల్స్ కావచ్చు, ఎన్ఎండిసి కావచ్చు, అదేవిధంగా హెవీ వాటర్ ప్లాంట్ కావచ్చు, ఐటీసీ పేపర్ బోర్డు కావచ్చు. ముఖ్యంగా దక్షిణ అయోధ్యగా పిలువబడే భద్రాద్రికి మరి దేశ విదేశాల నుంచి కూడా ఎంతో మంది భక్తులు, ఆధ్యాత్మికవేత్తలు వస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో ఇది ఒక గొప్ప శుభ పరిణామం. మన ప్రాంతం దినదిన అభివృద్ధి చెందడంలో విమానాశ్రయం కీలక భూమిక పోషిస్తుందని, ముఖ్యంగా రామవరం ప్రాంతంలో కొత్తగూడెం నడిబొడ్డున సుమారు 1000 ఎకరాలు మరి ఈరోజు ల్యాండ్ సేకరణ కూడా జరగడం ఈ ప్రాంత ప్రజల యొక్క సుదీర్ఘ కళ నెరవేరుతున్న శుభ సందర్భంలో. అయితే ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడిని కలిసి కొత్తగూడెంలో ఎయిర్పోర్ట్ ఏర్పాటు చేయాలని కోరారు. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కూడా కేంద్ర మంత్రికి వినతి పత్రం అందించారు. ఎయిర్పోర్ట్ ఏర్పాటుపై ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు కూడా రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాశారు. అయితే సీఎం విజ్ఞప్తి పట్ల కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు కూడా సానుకూలంగా స్పందించినట్టు తెలుస్తోంది. దీంతో ఎయిర్పోర్ట్ నిర్మాణానికి గరీబుపేటలో స్థలాన్ని అధికారులు పరిశీలించి తదుపరి కార్యాచరణపై అటు కేంద్రానికి, ఇటు రాష్ట్ర ప్రభుత్వంలోని ఏవియేషన్ అధికారులకి నివేదించనున్నారు. కొత్తగూడెంలో ఎయిర్పోర్టు ఏర్పాటుపై ముందడుగు పడుతోంది. దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే సానుకూలంగా ఉన్నటువంటి నేపథ్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి, మంత్రులు కేంద్రానికి విన్నవించారు. దీనిపై కేంద్రం కూడా సానుకూలంగా ఉన్నటువంటి నేపథ్యంలో ఎక్కడ ఎయిర్పోర్టు ఏర్పాటు అవుతుందనేటువంటి ప్రాథమికంగా ఇప్పటి వరకు ఇక్కడ ఏర్పాటు అవుతుందనేటువంటి సంబంధించి మనం కొత్తగూడెం, సుజాత నగర్, రామవరం ఈ మండలాల సరిహద్దులో ఉన్నటువంటి దాదాపుగా 1000 ఎకరాలు స్థలం అనుకూలంగా ఉంటుందనేది ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చారు. మనం ఈ ప్రాంతంలోనేను గరీపేట, సుజాత నగర్ ఈ సరిహద్దు మండలాల ప్రాంతంలో దాదాపుగా 1000 ఎకరాలు అనుకూలంగా ఉంటుందనేది భావిస్తున్నారు. ఇందులో మనం చూపిస్తున్నటువంటి ప్రాంతం చూడవచ్చు, దాదాపుగా 500 ఎకరాలకు పైగా ఫారెస్ట్ భూములోనే, మిగతాది కొంత ప్రభుత్వ భూమి ఉంది. అయితే ఫారెస్ట్కి సంబంధించి ఇది కనుక అనుకూలంగా ఉంటే ఫారెస్ట్కి సంబంధించి క్లియరెన్స్ రావాల్సి ఉంటుంది. ఒకవేళ వస్తే ఫారెస్ట్ శాఖకు ప్రత్యామ్నాయం చూపించాల్సి ఉంటుందనేది అధికారులు చెప్తున్నారు. త్వరలోనే ఫిజిబిలిటీ సంబంధించినటువంటి సర్వేకి సంబంధించి అధికారులు నిర్వహించనున్నారు. ఈ సర్వేలో ఈ భూములు అనుకూలంగా ఉంటే దాదాపుగా ఇదే ఫైనల్ అయ్యే అవకాశం ఉంది. కొత్తగూడెంలో ఎయిర్పోర్ట్ నిర్మాణం చేపట్టాలని కోరుతూ ముఖ్యమంత్రి రేవంత్, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనమనేని సాంబశివరావు చేసిన ప్రతిపాదనలు కార్యరూపం దాల్చితే త్వరగా పట్టాలెక్కనుంది. హైదరాబాద్ తర్వాత ఎక్కువ పరిశ్రమలు ఉన్నటువంటి ప్రాంతం ఇది. ఇక్కడ విమానాశ్రయం కావాలని గత అనేక సంవత్సరాల నుంచి ప్రజల కోరిక. ఇక ప్రధానంగా సింగరేణి, అలాగే కేటీపీఎస్ అంటే మన విద్యుత్ కేంద్రాలు, అలాగే స్పాంజ్ ఐరన్, అదేవిధంగా హెవీ వాటర్ ప్లాంట్, పేపర్ మిల్లు, అలాగే ఫెర్రో అలాయిస్, ఇలా చాలా పరిశ్రమలు ఉన్నాయి. కొత్తగూడెం జిల్లాకు ఆనుకుని అటు ఛత్తీస్గఢ్ రాష్ట్రం ఉంటుంది, మహారాష్ట్ర కూడా తగులుతుంది, మధ్యప్రదేశ్ ఉంటుంది, ఏపీకి కూడా దగ్గరలో ఉంటుంది. ఆ విధంగా తర్వాత భద్రాద్రి టెంపుల్ ఇక్కడే భద్రాచలంలో ఉంటుంది. దాంతోపాటు ఎక్స్ట్రీమిస్ట్ యాక్టివిటీస్ కూడా ఎక్కువ ఉన్న ప్రాంతం కాబట్టి రాకపోకలు, అధికారులు అవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. ఎయిర్పోర్ట్ ఏర్పాటుతో పారిశ్రామిక అభివృద్ధికి మరింత ఊతంగా మారుతోంది. ఎయిర్పోర్ట్ నిర్మాణం జరిగితే భద్రాద్రి, ఖమ్మం జిల్లాల అభివృద్ధికి కొత్త బాటలు పడే అవకాశాలుంటాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో దక్షిణ భారతదేశంలోనే అతిపెద్ద పరిశ్రమ అయిన సింగరేణి బొగ్గు సంస్థ ప్రధాన కార్యాలయం ఉంది. దీంతో పాటు ఇల్లందు, మణుగూరు, కొత్తగూడెం ఏరియాల్లో సింగరేణి బొగ్గు గనులున్నాయి.
ప్రధాన కార్యాలయంతో సుమారు 2,000 మందికి పైగా అధికారులు ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఇదే కాకుండా పాల్వంచ్లో కేటీపీఎస్, నవభారత్, ఎన్ఎండీసీ, అశ్వాపురంలో హెవీ వాటర్ ప్రాజెక్ట్, భద్రాచలంలో ఐటీసీ, బీపీఎల్ పరిశ్రమలు కూడా ఉన్నాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని భద్రాచలం వంటి పుణ్యక్షేత్రాలు, ప్రకృతి ప్రదేశాలు పర్యాటకులకు సులభంగా అందుబాటులోకి వస్తాయి. విమానాశ్రయానికి అనుబంధంగా రెస్టారెంట్లు, హోటళ్లు, ఇతర సదుపాయాలు అభివృద్ధి చెందడంతో పాటు స్థానికులకు ఉపాధి కూడా లభిస్తుంది. ఎయిర్పోర్టు నిర్మాణంతో జిల్లా వాసుల్లో ఆశలు సిగురేస్తున్నాయి. ఎయిర్పోర్ట్ రావటం వల్ల అనేక ఉపయోగాలు ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పటికే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పూర్తిగా ఏజెన్సీ ప్రాంతం, ఆదివాసీలు, గిరిజనులు ఎక్కువగా ఉంటారు. అంతేకాకుండా అపారమైనటువంటి వనరులకు నిలయంగా ఉంది. ఇటు కేటీపీఎస్ కావచ్చు, సింగరేణి బొగ్గు గనులు, హెవీ వాటర్ ప్లాంట్, దక్షిణ ఏజ్గా పేరుగాంచినటువంటి భద్రాద్రి రామాలయానికి భక్తుల సంఖ్య ఎక్కువగా వస్తుంటుంది. ఈ ఎయిర్పోర్టు రావటం పట్ల పూర్తిగా కూడా కనెక్టివిటీ ఏర్పడి రవాణా సౌకర్యం మరింతగా పెరిగే అవకాశం ఉంది. ఇటు ప్రభుత్వం కానీ, ప్రజాప్రతినిధులు, అధికారులు సాధ్యమైనంత త్వరగా దీని మీద ముందడుగు వేయాలి, త్వరగా నిర్మాణం పూర్తి చేయాలనేది స్థానికులు కోరుతున్నారు. కెమెరామెన్ అప్పారతో నారాయణ, TV9, భద్రాద్రి కొత్తగూడెం.